ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట పౌలు భక్తుడు గలతీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 7-8 వచనాలు మనం ధ్యానించినట్లయితే, మనం చేస్తున్న మంచికైనా మనం చేస్తున్న చెడుకైనా బాధ్యులు ఎవరండి? మనం మంచి చేసామనుకోండి, దానికి బాధ్యతలు ఎవరు? మనం చెడు చేసామనుకోండి, దానికి బాధ్యతలు ఎవరు అంటే, మంచి చేసినా చెడు చేసినా దానికి బాధ్యతలము మనమే. మంచి చేస్తే వచ్చే ఘనత, చెడు చేస్తే వచ్చే అవమానము, రెండు ఆ లాస్ అంతా కూడా నీకే, నాకే, మనందరికే. విక్రింపబడేది నువ్వు తప్ప దేవుడు కాడు. ఘనపరచబడేది నీకే, ఘనమైన నీకే, వెక్కిరింపైన నీకే, అంతే తప్ప దేవుడు ఏమి కూడా వెక్కిరింపబడడానికి ఎలాంటి సంబంధం లేదు ఇందులో. మనం అనుకోవచ్చు, మరి ఆయన దేవుడు కదండి, ఆయన మనకు మంచి చేయాలి కదా, ఎందుకు అలాగా మనం పొరపాటున తెలుసో తెలియకో చెడుకి వెళ్ళిపోతున్నాం కదా, ఎందుకు ఆయన మనకి ఏదో రకంగా చెప్పొచ్చు కదంటే, ఆయన అనేక రకాలుగా చెప్పాడు. ఇప్పటికీ కూడా ఆయన చెప్పక మానడు. ఆయన సేవకుల ద్వారా ప్రతి దినము కూడా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఏదో వాక్యం రూపంలో మనతో మాట్లాడుతున్నారు, మనం చేస్తున్న పనుల నిమిత్తంగా, మనం చేసే క్రియల నిమిత్తంగా. కానీ మనమే వాటిని గ్రహించుకోలేకపోతున్నాం. మన దేవుని యొక్క స్టైల్ ఏంటో తెలుసండి, ప్రతిదీ కూడా ఆయన చెప్పకుండా ఎప్పుడు కూడా ఆయన శిక్షించడు. ఆయన ముందు చెప్పి ఆ తర్వాత పనిష్మెంట్ ఉంటుంది. నినివే పట్టణం చూడండి, ముందు ఆయన యొక్క సేవకుడైనటువంటి యోనాను పంపాడు, సువార్త ప్రకటించాడు. అతను అయిష్టంగా అయినప్పటికీ కూడా దానికి వారు ఒబే అయ్యి దేవుని తట్టు తిరిగారు కనుక శిక్ష రాలేదు. అలాగే ప్రతిదీ కూడా దేవుడు ముందు తెలియపరుస్తాడు. నువ్వు చేస్తున్న తప్పు, నువ్వు చేస్తున్నది మంచి పని కాదు అని ముందైనా తెలియజేస్తాడు. తెలియజేసిన తర్వాత అప్పుడు నువ్వు ఒకవేళ తప్పు చేసి సరి అవుతే మంచి మార్గంలో ఉంటావు, చెడును ఇంకా కొనసాగిస్తే నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతావు. మంచి చేస్తుంటే దేవుడు చూసి ఆనందిస్తాడు, నువ్వు చెడు చేస్తుంటే దేవుడు అయ్యో నా కుమారుడని బాధపడతాడు. అంతే తప్ప ఆయన నిన్ను వెనక్కేమీ లాగడు. నువ్వు చెడు దగ్గరికి వెళ్తుంటే నువ్వు ముందుకెళ్ళమని ఏమి కూడా ప్రోత్సహించడు. ఎందుకంటే మానవుడు దేవుని చేతిలోంచి ఎప్పుడో బయటకు వచ్చాడు. దేవుడు మానవునికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆదిలో దేవుడు చేయొద్దన్న పనిని వారు చేసినప్పుడే దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. స్వతంత్రం వచ్చింది కాబట్టి మీరు మీ ఇష్టం అన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట విననందున వలన, వినకపోవటం వల్ల ఆ యొక్క పనిష్మెంట్ని వారు పొందుకున్నారు. అదే మనకు కూడా వస్తూ ఉంది. ఆయన వైపుకి తిరిగి అయ్యా నా పరిస్థితి ఇది అని ఎవరైతే గోజాడుతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఆయన ఆలోచనలు ఇస్తాడు. ఎవరైతే ఆయన వైపుకి తిరగరో ఆయన కూడా ఎవరి వైపుకి తిరగడు. యేసయ్యకి ఎటువంటి పక్షపాతము లేదు. అందరికీ ఒకటే రూలు, అందరికీ ఒకటే పనిష్మెంట్. క్రైస్తవులని క్రైస్తవులుగా కాదు, ఆయన అందరికీ, ఓన్లీ క్రైస్తవులకు ఒకరికే దేవుడు కాడాయన. ఆయన సర్వ మానవాళికి అందరికీ ప్రభువై ఉన్నాడు, అందరికీ దేవుడైన. నమ్మిన వారు ఏమవుతారంటే రక్షింపబడతారు, నమ్మని వారిని ఆయన కూడా నమ్మడు, ఆయన వైపుకి వారి వైపుకి చూడడు. దేవుడైన యేసయ్య ఎవరిని కూడా బ్రతిమలాడండి, అయ్యా నువ్వు మారు మారు అని బ్రతిమలాడు. కానీ ముందు చెప్తాడు ఆయన సేవకుల ద్వారా, ఆయన వాక్యం ద్వారా. ఎందుకంటే ఆయన వాక్యమైన దేవుడు కనుక వాక్యంతో బోధిస్తాడు. దానికి సరైతే మనం సరవుతాం. ఇది కూడా మన విచక్షణ మీదే ఆధారపడి ఉంది. తప్పు చేసినా మన విచక్షణే, రైట్ చేసినా మన యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంది. యేసయ్యను సేవించటం అనేది నీ ఇష్టం, యేసయ్యను సేవించకపోవటం అనేది కూడా నీ ఇష్టమే. దేనికి కూడా బలవంతం ఏమీ లేదు. ఎందుకంటే దేవుడు అంత పూర్తి స్వేచ్ఛను దేవుడు మనకి ఇచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దాన్ని మనం చేతులారా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే చాలా మందికి సత్యము అంటే అర్థం కాదు, సత్యము అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అందులో అనేకమైన రూల్స్ ఉంటాయి. యేసు మార్గము సరిగా ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అన్ని రూల్స్ ఉంటాయి. అది చేయొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, అది చూడొద్దు, అది తినొద్దు, అన్ని రూల్సే. కానీ ఆ రూల్ ఎవరికి నచ్చదు. కానీ అసత్యం ఎలా ఉంటుందంటే ఏమైనా చేయొచ్చు, లోకము నీ ఇష్టం,
ఎవరికి భయపడతావు? ఎవరికి భయపడదు, ఎవరి కింద నువ్వు దాసుడిగా ఉండక్కర్లేదు, నీ ఇష్టం, నీ స్వతంత్రం అని ఏ రూలు లేకుండా ఉంటుంది కనుక అది అందరికీ బాగా అర్థమవుతుంది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనంలో అంటాడు కదైనా, చదువుదాం వాక్యం. మోసపోకుడి, దేవుడు విక్రింపబడాడు, మనుషుడు ఏమి విత్తనో ఆ పంటనే పోయెను. 8వ వచనంలో ఉంటుంది, తన శరీరచలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమగు పంటను కొయ్యును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కొయ్యును. నీ శరీర కోరికను బట్టి ఏమైతే విత్తావో అదే పంటను కోస్తావు, దాని ద్వారా నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఆత్మానుసారమైన పంటను నువ్వు విత్తితే నువ్వు నిత్య రాజ్యములో, దేవుని యొక్క రాజ్యములో సురక్షితంగా ఉండగలుగుతావు. 2 మార్గాలు నీ చేతిలో ఉన్నాయి నా ప్రియ సహోదరి సహోదరుడా. దేనికి కూడా బలవంతం పెట్టడు దేవుడు, ఎవరిని ఫోర్స్ చేయరు. అదంతా కూడా నీ ఇష్టం, నీ విచక్షణ మీదే ఆధారపడి ఉంది. ఈరోజు నీ హృదయము ఏమి ఆలోచన చేస్తుందో ఒకసారి ఆలోచన చేసుకో. ఏమి చేస్తున్నావు? ఈరోజు నీ యొక్క రహస్యము ఎలా ఉంది? నీ యొక్క రహస్య జీవితము ఎలా ఉంది? అది నీకు తెలుసు, నిన్ను చూస్తున్న పరమ తండ్రికి తెలుసు. మనుషులైతే మోసం చేయొచ్చు, దేవుని మనం మోసం చేయలేము కదా. ఆయన సర్వము చూసుచున్న దేవుడు. జాగ్రత్త, నీ ఆలోచనను బట్టే, నీ క్రియలను బట్టే ఆ పంటను నువ్వు కోస్తావు, ఆ ఫ్రూట్ను నువ్వు అనుభవిస్తావు. దొంగ దొరికితేనే దొంగ. దానికి ముందు అతను ఎలా ఉంటాడో దొరలా తిరుగుతాడు. కానీ అతడు దొరగా తిరిగినప్పుడు కూడా అతని హృదయం అంతా ఏమై ఉంది? దొంగ బుద్ధితో నింపబడి ఉంది కనుక అతడు దొంగ బుద్ధితో నింపబడి ఉన్నాడు కనుక దాని పంట కోస్తాడు. ఏంటి పంట? అతడు దొంగతనంలో పట్టబడతాడు, జైలుకి వెళ్ళబడతాడు, కోర్టుల చుట్టూ తిరుగుతాడు, జైల్లో ఉంటాడు. అతని యొక్క జీవితానికి ఎక్కడ కూడా నెమ్మది ఉండదు. అదే మన జీవితం కాదు కదా. సొలొమోను తీసుకోండి. సొలొమోను మనం ఆయన యొక్క జ్ఞానాన్ని చూస్తాం, అతని యొక్క ఆస్తిని చూస్తాం. కానీ అతడు చేసిన చిన్న పొరపాటు వల్ల అతని యొక్క మంచి అంతా పోయింది, అతనికి ఉంటున్న గౌరవం పోయింది, అతని తెలివి పోయింది. ఏంటి? అతడు స్త్రీ వ్యామోహుడు అవ్వటం వల్ల ఏమైపోయిందంటే ఆయన పేరు మొత్తం పోయింది. జ్ఞానం ఇచ్చిన దేవుడు దీనికి బాధ్యుడా? లేదా ఆస్తి ఇచ్చిన దేవుడు దీనికి బాధ్యుడా అంటే దేవునికి ఇందులో ఎటువంటి సంబంధం లేదు. కానీ అతని యొక్క క్రియల ద్వారా, అతని యొక్క శరీర క్రియల ద్వారా, అతని యొక్క ఆలోచన ద్వారా స్త్రీ వ్యామోహుడు అయిపోయాడు కనుక దానికి భరించవలసిన భారము సొలొమోనే. దేవుడేమి విక్రింపబడడు లేదు, సమస్తము కూడా మరి సొలొమోనే. అలాగని దేవుడు ఏమైనా మనం బాధపడుతున్న ఆనందించు దేవుడు అంటే ఆనందించు దేవుడు కాడు. సొలొమోను కన్నా ఎక్కువగా బాధపడుతున్నాడు. అయ్యో నా కుమారుడు, ఇంత తెలివి ఉంది, ఇంత జ్ఞానం ఉంది, అనవసరంగా ఆ స్త్రీ వ్యామోహంలో పడిపోయి నాకు దూరం అయిపోయాడని సొలొమోను కన్నా ఎక్కువగా దేవుడు బాధపడతాడు. అదే మనకు కూడా వర్తిస్తుంది. మనం తప్పు చేస్తుంటే దేవుడు చూసి బాధపడతాడు, ముందు వాక్యంతో బోధిస్తాడు, తప్పు నుంచి మనకు సరైన సూటైన వాక్యం మన దగ్గర పంపిస్తాడు. దాన్ని మనం గ్రహించుకోకపోతాం. గ్రహించుకుని సెట్ అయితే దేవుడు ఎంతో ఆనందిస్తాడు. గ్రహించుకోకపోతే ఆయన నీకన్నా నాకన్నా కూడా అంతకన్నా ఎక్కువగా బాధపడతాడు. ఈ వాక్యం ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈరోజు నీవు ఎలా ఉన్నావు? నువ్వు ఏమి విత్తుతున్నావు? నీకు తెలుసు, దేవునికి తెలుసు. దాన్ని బట్టే ఫలం అనేది నువ్వు కోయబోతున్నావు. ఆ కోసే ఫలము నువ్వు చేసే క్రియను బట్టి శాపమైన నీకే, దీవెనైన నీకే. కర్త కర్మ క్రియ మనమే అనుభవిస్తాం తప్ప ఇందులో దేవునికి ఎలాంటి సంబంధము లేదు. ఆయన చూసి బాధపడతాడంతే. మరి దేవుడి కదా చూసి బాధపడటం, ఎందుకంటే మానవునికి అంత స్వేచ్ఛనిచ్చాడు. ఆరాధించాలన్న నీ ఇష్టం, దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని దూషించడం అనేది కూడా నీ ఇష్టం. సర్వము నీ చేతిలో ఉంది, నీ జీవితము నీది. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.